హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ ఎలా చేయాలో చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ వడలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ స్నాక్గా తినడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో మొదలు పెడదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, చిన్న అల్లంని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. 1 కప్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే మిగిలిన స్వీట్ కార్న్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్లా బ్లెండ్ చేయాలి అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పలుకులుగా ఉండే విధంగా బ్లెండ్ చేయాలి. దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ రుచికి తగినంత ఉప్పు వేసి కలిపేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర, పుదీనా, 2 రెమ్మల కరివేపాకు ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా కలిపేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఈ పిండి కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజుగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో నూనె వేసి ఈ పిండి మిశ్రమాన్ని కొంచెంగా తీసుకొని వడలుగా ఒత్తి నూనెలో వేయాలి. ఇలా పిండిని కొంచెంగా వడలుగా నూనెలో వేస్తూ ఉండాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఫ్లేమ్ హైలో పెడితే బయట మాత్రమే మన కలర్ వచ్చేస్తుందండి, లోపల మాత్రము పిండి అలాగే ఉండిపోతుంది. సో అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే వీటిని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన వడలని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ కార్న్ వడలు రెడీ. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.